పోతుంది, ఈ చెత్త పన్ను పోతుంది, 250 రూపాయల కొలైలు మీరు ఇస్తే 2000 రూపాయల పన్ను యువతలు పోతుంది. ఎటు వెళ్ళినా మాకు సుఖం లేదు బాబు. ఈ బియ్యంతో మేము ఏటి బతుకుతాం? 5 ఉంటే 35 కేజీల బియ్యం మీరు ఇస్తే ఈ 5 కేజీల బియ్యం తీసుకొని ఈ 5 కేజీల బియ్యంతో మేము ఏటి తింటాం? ఎలా బతుకుతాం? 5 ఉన్నప్పుడు 35 కేజీల బియ్యం మీరు పెట్టారు. అన్నీ మీ వల్ల సదుపాయం జరిగింది. ఇప్పుడు మాకు మీరు కావాలి, మీరు రావాలి. ఎలాగైనా మీ వల్ల మేము బాగోవాలి. మాకు ఏది వద్దు బాబు, మీ నవరత్నాలు మాకు వద్దు. మీ న్యాయంగా మాకు ఏంటో చాలు. మీ మీద మేమేది ఆశించలేదు. మీరు మళ్ళీ రావాలి. మా పిల్లలకి చిన్నప్పటి నుంచి సైకిల్ తొక్కించాం. ఇప్పుడు ఎవరు బైకుల మీద వెళ్ళిపోవడం లేదు. చిన్నప్పటి నుంచి సైకిలే, ఇప్పుడు కూడా సైకిలే కావాలి. మీరు రావాలి, మీరు రావాలి, మీరు మాకు కావాలి, మీరు మాకు కావాలి. ఓకే అమ్మా, ఇప్పుడు జయశ్రీ మాట్లాడింది. మోడీ గారు ఆహార భద్రత కింద కరోనా వచ్చినప్పటి నుంచి 5 కేజీలు ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. ఏమమ్మా, ఇస్తున్నారా లేదా? మీకు వస్తా ఉంది. వీళ్ళు ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వడం లేదు. ఇస్తున్నారా? ఇప్పుడు ఇవ్వడం లేదు. రెండోది, ఎంత దుర్మార్గం అంటే మనం ఉన్నప్పుడు పండుగలకు కానుకలు ఇచ్చేవాళ్ళం, రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళం, నిత్యావసర వస్తువులన్నీ కంట్రోల్ చేసేవాళ్ళం. ఇంకొక కందిపప్పు కానీ చక్కెర కానీ ఇలాంటివి 8 రకాలుగా ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అన్నీ పోయే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ నేను చెప్తున్నా, జయశ్రీ చెప్పింది వాస్తవం. తప్పకుండా నేను వస్తానే, పేదవాళ్ళ ఖర్చులు తగ్గిస్తా, మీ ఆదాయాన్ని పెంచుతా, మీ జీవితాలకు మెరుగైన జీవితాలు ఇప్పించే బాధ్యత, మెరుగైన స్టాండర్డ్స్ ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికి తెలియజేస్తున్నా. ఆ చెల్లెమ్మను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆ ఎమోషన్ మీరు చూశారు. ఆ బాధ, ఆవేదన, కష్టపడిన గొంతులో నుంచి అలాంటి ఆవేదన కనపడుస్తుంది. ఆవిడ నేను అభినందిస్తున్నా. థ్యాంక్ యూ.